స్వామివారి సప్త శనివారాల వ్రతం పూజ కోసం సాయంత్రం అయితే 7 లడ్డూలు అయితే ఇంట్లోనే తయారు చేశానండి స్వామివారికి. మరి మనము మార్కెట్లో కొని తెచ్చినవి అంత ఫ్రెష్గా ఉండవు, శుచి శుభ్రత ఉండదు, మనకి పెట్టిన తృప్తి అనిపించదండి. ఇంకా సాయంత్రం పూజ కోసం అయితే నేను ఇలాగ స్వామివారికి 7 లడ్డూలు అయితే తయారు చేస్తున్నాను. పొద్దునైతే నల్ల నువ్వుల చిమిడి ఉండలైతే 7 పెట్టామండి ముద్దలు. మళ్ళీ ఇప్పుడైతే సాయంత్రం పూట అయితే లడ్డు ఖచ్చితంగా పెట్టాలి స్వామివారికి. నేనైతే 5-6 సంవత్సరాలు అవుతుందండి దగ్గర ఇలా లడ్డూలు చేయక. అయితే వస్తుందో రాదో అనుకొని అయితే కొంచెం చిన్నగా ట్రై చేశాను లడ్డూలు అయితే. మళ్ళీ ఎక్కువగా చేస్తే సరిగ్గా రాకపోతే వేస్ట్ అవుతుందని. కానీ స్వామివారి అనుగ్రహం అండి. స్వామివారికి మనం ఎంత చేస్తే అంత చేయించుకుంటారు. ఎందులోనూ అపశృతి అనేది జరగదు. చూశారు కదా, మెత్తగా ఉండాలండి కొంచెము. ఇలాగా క్రిస్పీగా ఉంటే సరిగ్గా రాదండి లడ్డు. ఇంకా చక్కెర వేసుకొని చక్కగా లేతపాకం రావాలి. లేతపాకం వస్తేనే బాగుంటుంది లడ్డు. కొంచెం కర్పూరం కూడా వేసానండి, పచ్చకర్పూరము. స్వామివారికి మరి పచ్చకర్పూరం అంటే ఇష్టం కదా, కొంచెం పచ్చకర్పూరము, యాలకుల పొడి కూడా వేసాను. ఇంకా లేతపాకంలోనే ఉండాలండి. కొంచెం తీగపాకం వచ్చిందంటే గట్టిగా అయిపోతుంది. లేతపాకం మీదనే మనం ఇలాగా చేసిన బూందీని అందులో కలుపుకోవాలి. పాకంలో కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి. ఇంకా వస్తుందో రాదో అనుకున్నానండి, కానీ బాగానే వచ్చింది స్వామివారి దయ. ఇంకా సాయంత్రం స్వామివారికి అయితే చక్కగా 7 లడ్డూలు అయితే తయారైపోయాయండి. మనం ఇష్టంతోని, భక్తితోటి, ప్రేమతోటి చేస్తే స్వామివారు ఎక్కడున్నా పలుకుతారు. మనం ఏం చేసినా సంతోషిస్తారు. స్వామివారి పూజ కోసం మనం ఎంత కష్టపడుతున్నా ఆ కష్టాన్ని స్వామివారు అయితే చూస్తారు, గ్రహిస్తారు. నమో వెంకటేశాయ. గోవింద గోవింద.